చిత్తూరు నగరం 11వ డివిజన్ చెన్నమగుడిపల్లిలోని ప్యూర్ గాస్పెల్ చర్చ్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ నూతన సంవత్సర సందర్భంగా చర్చి ప్లాస్టర్ రమేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి సతీమణి ఇందు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడారు. ప్రతి ఏటా చర్చి వార్షికోత్సవం రోజున పేదలకు వస్త్రదానం చేయడం సంప్రదాయంగా జరుగుతోందన్నారు. యేసు ప్రభువు కృపతో 2024 సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు జరగాలంటూ ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు లీనారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాషువా, ధనరాజ్, కేపీ శ్రీధర్, నవీన్, మైఖేల్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. దగ్గరనా ఓకే. చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ మైఖేల్ గారు, నవీన్ గారు, ఆశీర్వాదంగా సన్మానిస్తారు. సొంత తమ్ముళ్ళను ప్రేమించి నాకు అన్ని వసతులు ఏర్పాటు చేసిన వేలక్ష్మి గారు. ఈ దినం డిసెంబర్ 29 క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నమగుడిపల్లి 11వ వార్డు ప్రాంతంలో 18 సంవత్సరాలుగా సేవ చేస్తూ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దినం పేదలకు చీరలు మరియు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరము క్రిస్మస్ సంవత్సరం కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరికి చేస్తున్నాం కనుక ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి ఈ గ్రామ ప్రజల్ని దేవుడు జీవించాలా, ఈ ప్రాంతాన్ని దేవుడు జీవించాలా. ముఖ్యంగా ఈరోజు ఈ దినం మా ఆత్మీయ తల్లి లీనారెడ్డి గారు రావటం, మరియు మన యొక్క విజయానంద రెడ్డి గారి యొక్క సతీమణి అమ్మగారు రావటం, మరియు కేపీ శ్రీధర్ అన్నగారు రావటం, మరియు చందు రావటం, తర్వాత మన యొక్క పాస్టర్ ధనరాజు పాస్టర్ గారు, మరియు భాస్కర్ అన్న గారు, మరియు డేవిడ్ రాజు గారు, జ్ఞానప్రకాష్ గారు, చాలామంది సేవకులు నన్ను ప్రేమించి ఈ సంఘానికి వచ్చి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలని, ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినం దేవుడు దీవించాలని, వచ్చిన మీడియా వాళ్ళని, వచ్చిన సంఘ విశ్వాసాన్ని, కుటుంబాలని దేవుడు దీవించాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇకానే చేయాలని నా కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను.